నేను ఫస్ట్ ఎందుకు ఏడుస్తున్నాను, ఎందుకు నేను ఒక బాధ ఫీల్ అవుతున్నాను, ఎందుకు నేను హర్ట్ అవుతున్నాను, ఎందుకు హర్ట్ అవుతున్నాను అనేది ఎందుకు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫెయిల్యూర్, డిప్రెషన్ దాని నుంచి వస్తుంది ఏడుపు అనేది. ఎప్పుడైనా బెడ్రూమ్లో పక్కన పడుకున్న అమ్మాయి ఏడ్చినప్పుడు అంతకన్నా హారిబుల్ సౌండ్, ఫ్రైటనింగ్ సౌండ్ ఉండదు అనేది నా ఫీలింగ్. మా బాబోయ్, నీకు మాత్రం నాకు ఏడిస్తే ఎవరు నచ్చరు. నాకు ఐ కాంట్ స్టాండ్. ఒక బాంబు పడి 10 మంది చచ్చిపోయినారు, ఏడ్చి దీపాలు పెట్టి అది చేస్తాం. కానీ అదే టైంలో రెండో బాంబు కూడా 10 నిమిషాలు రావడానికి ఛాన్స్ ఉంది అంటే అప్పుడు ఏడిపోతుంది. అప్పుడు ఏడుపు ఏడవకుండా భయపడి పరిగెడతారు. లోకం అంతా చాలా అందమైన అందం, అన్నీ బాగానే ఉన్నాయి అని ఒక అపోహలో నేను బతికేస్తాను. సో నేను ఇంటికి వచ్చేటప్పటికి ఐ వాజ్ హియరింగ్ మై మదర్ క్రైమ్. నా బ్రదర్ ఏడవటం ఫస్ట్ టైం నా లైఫ్ చూసాను. ఈ మొత్తం దాంట్లో నాకు ఒక కన్నీరు అనేది రాలేదు. 10 ఏళ్ళు అయిన తర్వాత మా ఫాదర్ పోయినందుకు నేను నాన్న పర్టికులర్ ఇంట్లో ఏడుస్తూ ఉంటే నాన్న నన్ను పట్టుకుని అసలు నన్ను ఓదార్చడానికి 5-10 నిమిషాలు పట్టినారు అందరూ. నువ్వు ఏడుస్తే కూడా ఎంత అందంగా ఉంటుందో తెలుసా అని చెప్పి అబ్బాయిలు వచ్చి అమ్మాయిలు చెప్తారు. అన్ని చెవులో పువ్వు పెట్టాను. ఆబ్వియస్లీ, ఎందుకంటే వాళ్ళు ఏడుపులో అందంగా ఉంటాం అంటే వాళ్ళకి ఎమోషనల్ కనెక్ట్ అవుతారు, అప్పుడు బాడీ ఈజీగా దొరుకుతుంది నా ఉద్దేశం. జోక్ ఆడుతున్నా, కెన్ యు సిట్ దెన్? స్టూపిడ్ జోక్ అంటే మగవాడికి ఏడుపు అంటే ఇష్టం ఉంటుంది అనుకో తప్పు. ఎందుకంటే సరే నాకు మంచి మూడ్లో ఉన్నాయి వాళ్ళు ఏడవే అని అన్న కదా. ఇంకోటి నాకు రామ్ గోపాల్ వర్మ ఏడుపు అది బాగుంది నాకు.